హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక ఔషధాల గని అండి. ఈ మునగాకు అనేది. దీంతో మనం చాలా సింపుల్‌గా, క్విక్‌గా అయిపోయే ఒక మునగాకు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపెడతాను. వచ్చేయండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మన కుటుంబ ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందండి. రండి చూద్దాం. ఇప్పుడు కడాయి వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినప గుళ్ళు వేసుకున్నానండి. ఇది లైట్‌గా ఫ్రై చేసుకుందాము. చూడండి లైట్ కలర్ మారింది కదా! ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందామండి. ఆ తర్వాత ఇదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వచ్చేసేసి ధనియాలు వేసుకుందాము. ఇదైతే ఎక్కువ ఫ్రై అవసరం లేదండి. ఎందుకంటే కడాయి ఆల్రెడీ వేడిగానే ఉంది కాబట్టి జస్ట్ ఒక 10 సెకండ్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. జస్ట్ ఇలా మనం కలిపేసుకున్నాక తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. దీంట్లో వచ్చేసి ఒక 10 ఎండుమిరపకాయలైతే వేసుకున్నా నేను. మీకెలా కావాలో అలా వేసుకోండి. కారానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా ఎండుమిరపకాయలనేది నచ్చని వాళ్ళు కానీ, లేదంటే అల్సర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే తప్పకుండా పచ్చిమిరపకాయలనేది వాడుకోవచ్చండి. అయితే ఎండుమిరపకాయలతో మనం చేసినప్పుడు ఏంటంటే చట్నీ అనేది మనకు కొంచెం ఎక్కువ రోజులనేది నిలువ ఉంటుందండి. పచ్చిమిరపకాయలతో అయితే ఏంటంటే ఒక 2 డేస్‌లోనే పాడైపోతుందనమాట. దానికి తగినట్టుగా మీరు చేసుకోండి. ఇప్పుడు మిరపకాయలు ఫ్రై అయిపోయినాయని తీసి పక్కన పెట్టుకుందాము. అదే నూనెలో వచ్చేసేసి ఇప్పుడు మునగాకు ఇది ఒక కట్టండి. దీన్ని మంచిగా మనం వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. దాన్ని వేసేసి ఫ్రై చేసుకుందాము. ఇది హైలో పెట్టేసి మనం ఫాస్ట్‌గా ఫ్రై చేసుకుందామండి. ఊరికనే మగ్గిపోతుందనమాట. చూడండి అడుగున కలర్ మారుతుంది కదా! ఇప్పుడు దాన్ని మనం తిరిగేసేసి అలానే ఉంచేద్దాం. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. సరిపోతుంది. ఎక్కువ డీప్ ఫ్రై అయితే అవసరం లేదు. కడాయి ఆఫ్ చేసినా కానీ మనం స్టవ్ అయితే దాంట్లో ఏంటంటే ఆ వేడి ఉంటుంది కాబట్టి ఆ వేడికే మనకి మంచిగా అనేది మగ్గిపోతుందని చూడండి. అడుగున ఇలా ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు మనం అటువైపు కూడా తిప్పి అలా స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకున్నామంటే ఆ వేడికి కూడా మనకి మంచిగా ఫ్రై అయిపోతుందనమాట. ఈ లోపల అది ఆరనిద్దామండి. మిక్సీ జార్ తీసుకొని మనం ఈ మినపగుళ్ళు, ఆ తర్వాత ధనియాలు ఇవన్నీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఇవన్నీ వేసేసి కోర్స్‌లీ గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందామండి. నీళ్ళైతే ఏం వేయొద్దు. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకొని తెద్దాము. దీంట్లో వచ్చి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకు ఉంది కదా! మునగాకైతే వేసేసుకుందామండి. ఇప్పుడు మునగాకంతా వేసిన తర్వాత మనం ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండయితే నానబెట్టుకున్నామండి మనం. ఒక 10 నిమిషాల ముందు. మనం ఈ ఫ్రై చేయడానికి స్టార్ట్ చేస్తాం కదా! అప్పుడు నానబెట్టుకొని సరిపోతుందండి. ఆ కొంచెం నీళ్ళు ప్లస్ ఒక 10 వెల్లుల్లి రెబ్బలండి అంతేను. ఇంక నీళ్ళైతే ఏం వేయొద్దు. అట్లానే మనం పల్సిస్తా గ్రైండ్ చేసామని చూడండి చట్నీ అనేది ఇలా రెడీ అవుతుందనమాట. నీళ్ళు గనుక ఎక్కువ వేసేసుకున్నామనుకోండి మనకి నిలవుండదు పచ్చడి. ఇలా చేసుకున్నామంటే మనకి ఒక 4-5 డేస్ అనేది నిలవుంటుందండి బయట పెట్టుకున్నా కూడాను. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, అర టేబుల్ స్పూన్ ఆవాలు, ఆ తర్వాత కొంచెం కరివేపాకండి. ఇవి మనకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఎండుమిరపకాయని గిల్లి వేసుకుందాం తాలింపులో. ఆ తర్వాత కొంచెం ఇంగువ, ఇదంతా మంచిగా మనకి ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు చట్నీనొచ్చేసి దీంట్లో వేసేసుకుందాం మనం ఆయిల్‌లో. ఇదంతా మంచిగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత సిమ్‌లోనే పెట్టేసేసి ఒక 2-3 మినిట్స్ అలానే వదిలేసేద్దామండి.
ఎందుకంటే అందులో మనం కొంచెం చింతపండుతో పాటు నీళ్లు వేసాం కాబట్టి, అదేదైనా ఉన్నా కానీ మనకి అంత మంచిగా ఫ్రై అయిపోతుందనమాట. అసలు ఈ చట్నీ వచ్చేసి మునగాకు పచ్చడి అని మీరు చెప్పినా కూడా ఎవరు నమ్మరండి ఇంట్లో. అంత టేస్టీగా ఉంటుంది. ప్లస్ ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికి నచ్చుతుందండి. అంతేను, స్టవ్ ఆఫ్ చేసేయండి. దీన్ని మనం డిష్ ఔట్ చేసుకుందామండి. అంతేనండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని గనక డైలీ ఒక ముద్ద గాని, 2 ముద్దల్లో కానీ తిన్నారంటే చాలా ఆరోగ్యం. తప్పకుండా ట్రై చేయండి. మీకెలా వచ్చిందనేది నాకైతే కామెంట్ చేసేయండి. అలానే ఫస్ట్ టైమ్ చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇవాళ రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మునగాకంటే ఆల్మోస్ట్ ఎవరికీ అంతగా నచ్చదండి పెద్దగా. కానీ దాంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. 300 రకాల రోగాలు రావని డాక్టర్సే చెప్తున్నారు. దీంట్లో ఒట్టి మునగాకు ఎవరికీ నచ్చదు. అందుకని మనం కోడిగుడ్లు వేసి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. చాలా అంటే చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ తీసుకున్నామండి మూకుట్లో. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకొని మనం ఇవి బాగా ఫ్రై అయ్యేటట్టుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత ఒక ఎండుమిరపకాయని విరగొట్టుకొని వేసుకుందామండి. కొంచెం ఇంగువ, దీనిలో తప్పనిసరిగా ఇంగువ వేసుకోండి, అప్పుడే చాలా బాగుంటుంది టేస్ట్. ఆ తర్వాత ఒక 5-6 వెల్లుల్లిపాయలని ఇట్లా కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి, ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. ఇంకా పచ్చిమిరపకాయలు ఇవన్నీ మనం ఏం వేయట్లేదు దీంట్లో. కొంచెం పసుపు వేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనకి ఫ్రై అయ్యేటట్టుగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి మనకి. ఇప్పుడు మునగాకు చూడండి, మనం బాగా వాష్ చేసుకుని దీంట్లో వేసుకుందాము. ఒక పెద్ద కట్ట తీసుకున్నామంటేనే మనకి ఆ ఈనెలు అవన్నీ మెయిన్గా తీసేసేయండి. ఎందుకంటే అవి చిన్న చిన్న పుల్లల్లాగా ఉండి మనకి గుచ్చుకుంటాయి. పిల్లలు అది పెద్దగా ఇష్టపడరండి తినటానికి. అందుకని ఆకులు వరకే మనం వలుచుకొని వేసుకున్నామంటే బాగుంటుంది తినేటప్పుడు కూడాను. కొంచెం టైం తీసుకుంటుంది, కాకపోతే కొంచెం జాగ్రత్తగా తీసుకున్నామండి. తీసి వాష్ చేసుకొని దీంట్లో మనం వేసాము. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. ఇది హైలో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకి, ఎందుకంటే ఆకుకూరలోంచి కొంచెం నీరు ఎక్కువ వస్తుందండి. అట్లా నీరు ఎక్కువ వచ్చిందంటే ఇది మగ్గిద్ది అనమాట. దాంట్లో మనకి మగ్గకూడదు, ఫ్రై అవ్వాలి ఇది. అందుకని మనం సిమ్లో కాకుండా కొంచెం హైలో పెట్టుకొని అక్కడే ఉండి స్టవ్ దగ్గర కలుపుకుంటూ ఉండాలండి ఫాస్ట్గా. అప్పుడే అది మనకి మగ్గుతుందనమాట, ఫ్రై అయినట్టుగా. చూడండి, ఇప్పుడు మనకి మగ్గింది. దీంట్లో వచ్చి 2 కోడిగుడ్లు వేసుకుందాము. మీరు తీసుకునే ఆకుకూరని బట్టి కోడిగుడ్లు ఎక్కువ తక్కువ చేసుకోండి. ఒక కట్ట తీసుకుంటే నాకు పెద్ద కట్ట ఇంత ఆకయిందండి. అదంతా వేస్ట్ అంతా పోగా ఈనెలు కాడలు మొత్తం క్లీన్ చేసుకున్నాక ఇంత ఆకొచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాము. టేస్ట్ అయితే అద్దరిపోయిద్దండి. తప్పకుండా ట్రై చేయండి. హెల్త్‌కి చాలా మంచిది. పిల్లలు కూడా ఎగ్ ఎయటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇది ఏం ఆకుకూర అనేది అర్థం కాదు, చాలా ఇష్టంగా తింటారు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుందండి ఇలా గనక ట్రై చేశారంటే మీరు. ఇదంతా ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయింది. దీంట్లో నేను వేయించిన శనగపప్పు కొంచెం, ఆ తర్వాత జీలకర్ర, చిన్నుల్లిపాయలు, కొంచెం ఎండు కొబ్బరి, గొడ్డు కారం వేసి నేను ఈ పౌడర్ ఎప్పుడు రెడీ చేసి పెట్టుకుంటానండి. ఎందుకంటే అన్ని రకాల ఫ్రైల్లోకి చాలా బాగుంటుంది ఇది. ఇది పైనుంచి మనం కొంచెం 1 టేబుల్ స్పూన్ జల్లుకొని స్టవ్ వచ్చేసి ఆఫ్ చేయటం, అంతేనండి ఇంకా.
అదిరిపోయే మునగాకు కోడిగుడ్డు ఫ్రై రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూడండి, అన్నంలో కలుపుకోవడానికి కానీ, రొట్టెల్లో కానీ, సాంబార్ నంచుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ అండి. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలైన మునగాకుతో పొడిపప్పు కూర అండి. ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ కడాయి పెట్టుకుందాము. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని దాంట్లోకి పోపు దినుసులు వేసుకుందామండి. మినపప్పు 1 స్పూను, ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర హాఫ్ స్పూన్, కొంచెం ఇంగువ, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి ఇట్లా దంచుకొని వేసుకుందామండి. ఇవి ఆయిల్లో కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, తర్వాత ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుందాము. ఉల్లిపాయలు అనేది మనకి మంచిగా ఫ్రై అయిపోవాలండి. చూడండి, ఇక్కడ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో ఇది ఒక పెద్ద కట్ట మునగాకండి. ఈనెలు ఏమి లేకుండా వట్టి ఆకు మాత్రమే ఒలిచి వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము. దాన్ని వేసేసుకుందాము. ఫస్ట్ ఇది హైలో పెట్టేసేసి కొంచెం మనం ఫ్రై చేసేద్దామండి ఫాస్ట్గా. కొంచెం పసుపు వేసుకుందాం, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు వచ్చేసి ఒక 30 మినిట్స్ నానబెట్టానండి. 30 నిమిషాల సేపు. ఒక చిన్న కప్ అనమాట, ఒక 50 గ్రామ్స్ అయితే దగ్గరగా ఉంటుందన్నమాట. ఇది నానబెట్టి దీన్ని ఇప్పుడు మనం నీళ్ళన్నీ వంపేసుకుని పప్పు మాత్రం వేసేసుకుందామండి. వేసి మంచిగా మనం కలిపేసుకుందాము. ఇంక దీంట్లో నీళ్ళు అయితే ఏం యాడ్ చేయక్కర్లేదండి. ఆకుకూరలో నుంచి మనకి కొంచెం నీరు అయితే ఉంటుంది. దాంతో మనకి పప్పు అనేది ఉడికిపోతుందనమాట. కొంతమందికి ఏంటంటే ఒక్కొక్క పెసరపప్పు తీరు ఉంటుందండి. అది కొంచెం ఉడకటానికి టైం తీసుకుంటుంది. అలా కనుక ఎవరైనా ఉన్నట్టయితే పప్పు ఉడకదు అనుకున్న వాళ్ళు కొంచెం ఒక 1/2 గ్లాస్ నీళ్ళైతే వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. వేసేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడు ఒక మూత పెట్టేసి దీన్ని ఉడికిద్దామండి. ఇంకా నీళ్ళైతే ఏం యాడ్ చేయొద్దు. మధ్యలో కలుపుకుంటా ఒక 5 to 10 మినిట్స్ సరిపోతుందండి. మంచిగా ఉడికిపోతుంది పప్పు. నేను మధ్యలో కలిపి పెడతా ఉన్నాను. పప్పు అయితే ఉడికేసింది మంచిగా. ఇప్పుడు ఇది మనం సిమ్లో పెట్టే ఉడికించుకోవాలండి. సిమ్లో పెట్టేసేసి మిక్సీ జార్ తీసుకొని దీనికి ఒక చిన్న మనం మసాలాలాగా రెడీ చేసుకుందాము. ఒక 8 చిన్నుల్లిపాయలు పొట్టు తీసేసినవి, ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి, కొంచెం కరివేపాకు, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి మంచిగా మిక్సీ చేసుకుని నీళ్ళు ఏం వేయకుండా పల్సిస్తా గ్రైండ్ చేసుకున్నామంటే రెడీ అయిపోతుంది. అది పక్కన పెట్టేద్దామండి. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము. మంచిగా మిక్స్ చేసేసి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలా ఏదైతే ఉందో దాన్ని వేసేసుకుందామండి. దీనిలో నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అంతేనండి. మిక్స్ చేసేసి జస్ట్ ఒక 30 సెకండ్స్ సిమ్లో పెట్టి మిక్స్ చేసేసి అంతేనండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము. చాలా సూపర్గా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట మునగాకులో. మునగాకు నేరుగా తినాలంటే ఎవరికీ నచ్చదు. ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారంటే చాలా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసేయండి. అలానే ఫస్ట్ టైం చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి
మునగాకు వేసి రొట్టెలాగా తయారు చేసుకుందామండి. చాలా సింపుల్‌గా హెల్తీ రెసిపీ అనమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలానే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి వీడియోలోకి వెళ్దాం. మిక్సింగ్ బౌల్‌లో వచ్చేసి ఒక కప్ వచ్చి ఆటా తీసుకున్నామండి, గోధుమ పిండి. అలానే పావు కప్ వచ్చి శనగపిండి తీసుకున్నాము. ఒక 2 టేబుల్ స్పూన్లు ఉంటుంది అంతే. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ చాలా సన్నగా కట్ చేసుకున్నామండి. ఒక పచ్చిమిరపకాయ, ఒక చిన్న పీస్ వచ్చేసి అల్లం తురుము తీసుకున్నామన్నమాట. చూడండి, ఇదంతా ఇప్పుడు దీనిలో కలిపి వేసుకుందాము. అలానే కొంచెం కరివేపాకు కట్ చేసి వేసుకుందామండి. కొంచెం కొత్తిమీర అనమాట సన్నగా తరిగి తీసుకుందాము. అలానే మునగాకు వచ్చేసి కడిగేసి బాగా ఒక హ్యాండ్ఫుల్గా వేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి చాలా సూపర్గా ఉంటుందండి. ఇది మునగాకని ఎవరికి కూడా కనిపెట్టలేరు. అంత టేస్టీగా సూపర్గా ఉంటుందన్నమాట ఈ రొట్టి. మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. దాన్ని ఇలా డిఫరెంట్ వేలో మనం యూజ్ చేసామంటే డైలీ తిన్నట్టు ఉంటుంది. హెల్త్కి చాలా మంచిది. జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాము. ఒక పించ్ వచ్చి పసుపు వేసుకుందామండి. రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం ఇంగువ వేసుకుందామండి. ఇంగువ కనుక మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. చూడండి, ఒక పించే అంతేను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దానివల్ల. నచ్చకపోతే స్కిప్ చేసేయండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఇదంతా మనం మంచిగా కలిపేసుకుని, ఎక్కువ వాటర్ అయితే పట్టదండి. ఎందుకంటే మనకి ఉల్లిపాయల్లోనూ మునగాకులు అన్నిట్లో కొంచెం మనకి వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి కొంచెం మనం చెక్ చేసుకుంటా కలుపుకుందాము. ఇది చపాతీ పిండిలాగా కూడా కలుపుకోవచ్చండి. మీకు ఎలా కావాలంటే అలా కలుపుకోండి. అయితే నేను కొంచెం పలుచగా మనం చేత్తో ఇలా నొక్కి ఒక క్లాత్ మీద రొట్టెలాగా చేసుకునేదానికి కానీ, ఒక పేపర్ కానీ, అరిటాకు కానీ దేని మీదైనా చేసుకోవచ్చండి. దానికి సరిపడినంత కొంచెం లూజ్గా కలుపుకున్నాను అనమాట నేను పిండి. చూడండి, మీ చపాతీలాగా నొక్కి తీసుకోవాలనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా గట్టిగా కూడా కలుపుకోవచ్చు. ఒక అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. వేసి కలిపేసేసుకుని కొంచెం సేపు నాననిద్దాము. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందామండి పిండి. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకున్నానండి నేను. దాని మీద మనం రొట్టెలాగా తయారు చేసుకుందాము. మీకు కావాలంటే అరిటాకు కూడా తీసుకోవచ్చు, లేదంటే ప్లాస్టిక్ పేపర్ ఏదైనా కూడా వేసుకోవచ్చండి. ఆయిల్లో కొంచెం తడుపుకుని చెయ్యి ఇలా మనం ఎంత సైజు కావాలంటే అంత సైజులో వచ్చేసి రొట్టెలాగా తట్టి తీసుకుందామండి. మరీ పలుచగా చేసుకోవద్దు, కొంచెం ముద్దగానే ఉంటే బాగుంటుంది. పెనం వచ్చి వేడైందండి. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం. ఆ తర్వాత ఈ క్లాత్ని ఇలానే వేసేసి అంతేనండి, తీసుకోవటమేను. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందామండి. హైలో అయితే అసలు పెట్టద్దు, ఎందుకంటే మనం పచ్చిమునగాకు వేసుకున్నాం కాబట్టి ఆకంతా మనకి మంచిగా ఫ్రై అవ్వాలి. అందుకని మనం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. రెగ్యులర్గా మునగాకు వచ్చేసి చాలా మంచిది. అంటే రెగ్యులర్గా తినడానికి వెళ్ళకాకపోయినా వీక్లీ 2-3 టైమ్స్ అయినా ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఆరోగ్యానికి చాలా మంచిది. అది నేరుగా తినడానికి నచ్చని వాళ్ళకి ఇలా కూడా ట్రై చేసి చూడండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. అంతే, రెడీ అయిపోయింది చూడండి. ఫ్రై అయింది మంచిగా. దీన్ని వచ్చేసి ఏదైనా చట్నీతో తినండి, లేదంటే ఎన్ని పప్పుగా దేనితో తినొచ్చు. నేనైతే ఇవాళ పచ్చి బఠానీలు కుర్మాలా చేశానండి, కూర మసాలా. దాంతో సర్వ్ చేశాననమాట. అంతేనండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.